కన్యా రాశి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం కలిసి వస్తాయి. పలు రకాల సభలు సమావేశాల్లో పాల్గొంటారు. రావలసినటువంటి ధనము సకాలంలో అందుతుంది. వివిధ రూపాల్లో రుణ బాధల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. ఎవరో ఒకరు సహాయం చేయటం ద్వారా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడేటటువంటి విధానానికి చక్కని అవకాశాలు లభిస్తుంటాయి. గౌరవ సన్మానాలను కూడా పొందుతుంటారు. ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. కొన్ని ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. వ్యాపారంలో ఈ వారం మీకు ఆశించిన ప్రయోజనాలు తప్పనిసరిగా స్వీకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త భాగస్వాములు కూడా మీతో జతకట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి పారిశ్రామిక రంగాల వాళ్లకు ఈ వారం కొన్ని నూతనమైనటువంటి ఆశలు చిగురిస్తూ ఉంటాయి. కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. ప్రారంభంలో కొంత అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే స్నేహితుల నుండి బంధువుల నుండి కొన్ని రకాల ఒత్తిళ్లు ప్రారంభమవుతూ ఉంటాయి. తద్వారా మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతుంటారు. శ్రమకు గురి అవుతూ ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి మీరు ఆరాధించే ప్రయత్నం చేయాలి. స్వామివారి యొక్క అష్టకమును పారాయణం చేయటం, శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం, తులసీ దళములు సేకరించి స్వామివారికి అర్చన నిర్వహించటం, వడపప్పు పానకమును స్వామివారికి నివేదన చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల శుభాలు మీరు పొందవచ్చు.